ఆచి చికెన్ మసాలా. పరపురుషుడు వ్యామోహంలో పడి వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన కొందరు భార్యలు అమాయకులైన భర్తల ప్రాణాల్ని గాల్లో కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో నివసిస్తున్న ప్రశాంత్, సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సంధ్యకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈ క్రమంలో భర్తను ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య పక్కా స్కెచ్ వేసింది. పథకం ప్రకారం భర్త ప్రశాంత్కు అతిగా మద్యం తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ప్రియుడిని ఇంటికి పిలిపించి ఇద్దరు తీవ్రంగా దాడి చేసి భవనం మీద నుంచి మొదట కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణాలు మాత్రం పోలేదు. అయితే దాడి చేసిన భవనం పైనుంచి తోసేసిన ప్రశాంత్ ఇంకా బతికే ఉన్నాడని, శ్వాస తీసుకుంటున్నాడని సంధ్య గమనించింది. ఎలాగైనా అతడిని అంతమొందించాలనే కసితో ఇంట్లో బాత్రూంలో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్ ను ఓ సిరంజోన్లోకి తీసుకుని ప్రశాంత్ నరాల్లోకి నేరుగా ఎక్కించింది. శరీరంలోకి విషపూరితమైన క్లీనర్ చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికి అత్యంత దారుణమైన స్థితిలో ప్రాణాలు విడిచాడు. అయితే భార్య సంధ్యపై అనుమానం వచ్చిన ప్రశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందజేయగా వారు స్పాట్కు చేరుకుని భార్య సంధ్య ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాం కానీ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వే తెస్తాం నాకు ఒకటి లేస్తాడు అలా వైఫే వేసింది. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా వచ్చింది. ఆమెనే డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసాడు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి పడ్డాడు. ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు.